Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తెల ఎత్తబడును. కీర్తనలు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. My head will be lifted up above my enemies who now surround me. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 27 వర్సెస్ 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు శక్తి లేదా సహాయము అవసరమైనప్పుడు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మనకు లభించే హామీని గూర్చి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో వాగ్దానం దయచేస్తున్నాడు. మనకు సంభవించు వ్యతిరేకమైన పరిస్థితులు నీ ఎడల నా ఎడల మనందరి జీవితాలలో అవి ఎంత బలంగా పనిచేస్తున్నా వాటన్నిటిపైన విజయాన్ని దయచేయగల సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన ఎడల యుద్ధము చేయువాడు. యుద్ధము యెహోవాదే. మనం దేవునిని నమ్మాలి. అనేక సార్లు మన శత్రువులు మన పాత స్వభావం, మన ప్రాచీన మనస్తత్వం మరియు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా నిలబడి అడ్డుగోడలుగా తప్ప మరెవరో కాదు. కాబట్టి మన హృదయాలను మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మను మనం ధరించుకోవాలి. మారు మనసును కలిగి దేవుని వైపు మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మన ఎడల తన గొప్ప కార్యములు జరిగిస్తున్నప్పుడు వాటిని బట్టి మనం మన నోట వెంట దేవునిని ఆరాధించటం, దేవునిని కీర్తించటం, ఆయనను ఘనపరచటం తప్ప మరొకటి రాకూడదు. ఈ రోజు మనలోని తగ్గింపు స్వభావం కలిగి ఆయనను చేరుకున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో లేదా కష్టకాలంలో మనందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుడు ఆయనే. కాబట్టి మనమందరమును దేవుని ఎడల విశ్వాసమును కోల్పోకుండా ఆయన ఆధిక్యతకు మనల్ని మనం సమర్పించుకుని బిడ్డలంగా ఎల్లప్పుడూ దేవునిని ఆరాధించుతుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు దేవా. మాకు సహాయం దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. నిన్ను కీర్తించి గణపరిచే ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. మాకు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ మా హృదయాలను, మా యొక్క పాత స్వభావములను మేము మార్చుకొని మారు మనస్సును కలిగి నీ ఎడల రక్షణ బాప్తిస్మమును మేము ధరించుకొని నిన్ను ఆరాధించుకునే వారుముగా ఉందుముగాక అని మేము ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి మా ఎడల నీ యొక్క బలమును, శక్తిని మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాము దేవా. అలాగే ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో అట్టి వారందరి జీవితాలలోనూ తగ్గింపు స్వభావంను దయచేసి మా యొక్క శత్రువుల కంటే నా తలను, అలాగే మా అందరి యొక్క తలను ఎత్తబడే విధముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.